ఏంటది? భాస్కర్ వాళ్ళకి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ అని చెప్పండి. పెరియబాబు వినపడిందా? వాళ్ళు ఎక్కువ చేయకో. మీరిప్పుడు ఫోన్ చేయకపోతే నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం ఖాయం. నా బలవంత పెళ్లి గురించి, మీ వల్ల మా అన్న లైఫ్ డేంజర్లో ఉన్న సంగతి మొత్తం చెప్పేస్తాను. ఏయ్, తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొస్తాను. ఏమనుకుంటున్నావు? మీరొచ్చేలోపు నేను పోలీసులతో మాట్లాడతాను ప్రియబాబు. వళ్ళీ, చేస్తున్నా. నువ్వు చేయవని నాకు తెలుసు. ఓ అవునా? చేసేస్తాను పెరియబాబు. రింగ్ వినపడుతోందా? వళ్ళీ, నేను చెప్పింది చేస్తారా లేదా? హలో, చేస్తాను చేస్తాను. సారీ సార్, రాంగ్ నంబర్. చేయండి మరి. ఎందుకే మా ప్రాణాలు తీస్తున్నావు? మమ్మల్ని చంపడానికి మా పక్కన చేరావా? పెరియబాబు చెయ్యండి. వళ్ళీ, ఇంకేం మాట్లాడకండి, చెయ్యండి. మీరు విషయం చెప్పేశారంటే నేను ఇంకిక్కడ ఉండను. మా ఫ్యామిలీని తీసుకొని ఇంక మీకు కనపడకుండా ఎటన్నా దూరంగా వెళ్ళిపోతాం. మీకు కావాల్సింది అదేగా? అదేనే, కాకపోతే భాస్కర్కే ఫోన్ చేయాలంటున్నావు కదా, అదెలా కుదురుతుంది? ఫోన్ చేసి మాట్లాడితే కుదురుతుంది. ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల మీకు కలిగేది లాభమే గాని నష్టమేం కాదు. వాడు మంచివాడు కాదు, ఆ విషయం మీకు అర్థం కావడం లేదు. మీ అన్న మాత్రం. పిన్ని, నువ్వు ఆగు. నాకు కొంచెం టైం కావాలి. వళ్ళీ, సరే తీసుకోండి, కానీ 2 నిమిషాలు మాత్రమే. వళ్ళీ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,